హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ వినోద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎంపీఎల్ యాప్ గురించి. సో, ఎంపీఎల్ యాప్‌లో చాలామంది అనుకుంటారు చాలా లాభం ఉంటుందని. సో, ఎంత లాభం ఉంటుంది? ఎంత లాస్ ఉంటుంది? అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో, దానికి టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫ్రెండ్స్, ఎంపీఎల్ యాప్ అయితే మనం ఓపెన్ చేద్దాం. సో, ఎంపీఎల్ ప్రో అనమాట. ఈ యాప్ మీకు ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. క్రోమ్‌లో కూడా దొరుకుతుందనమాట. సో, మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, ఇందులో నా బ్యాలెన్స్ వచ్చేసి ఇప్పుడు ₹3 ఉన్నాయి. సో, నేను ఇందులో ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశాను అండ్ నేను ఎంత లాభం పొందాను అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో. సో, ఫ్రెండ్స్, ఈడ చూస్తే గనుక మీకు ఫస్ట్ ఆప్షన్‌లో యెస్ ఆర్ నో, యెస్ ఆర్ నో మీ ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ బట్టి మీకిక్కడ మనీ అయితే ఎర్నింగ్ చేయొచ్చు. సో, నేనైతే బిట్‌కాయిన్‌లో చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. బిట్‌కాయిన్‌లో అయితే నేను ట్రై చేశాను. బాగా అంటే మరీ బాగా కాదు, లైట్‌గానే. సో, బిట్‌కాయిన్ లైవ్ అనమాట. ఇది లైవ్ పొజిషన్ అనమాట. సో, ఒకవేళ మీ ఒపీనియన్ ఇప్పుడు చూస్తే గనుక ఇక్కడ బిట్‌కాయిన్ ప్రైస్ టు బి 43 సారీ, సారీ 43,609.99 USD అనమాట. అవర్ హైయెస్ట్ ఎట్ 11:55 AM యాస్ పర్ బినారస్. సారీ. సో, మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మీకు 11 గంటల 55 నిమిషాల వరకు ఇది అలా అప్ అవుతుందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో, అవుతుంది అని అనుకుంటే మీరు యెస్ పైన క్లిక్ చేయండి. సో, ₹2 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు ₹10 వస్తదనమాట. లేదు, నో అనుకుంటే 8 ఉంది ఇప్పుడు ప్రెజెంట్. ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. సో, మీరు ఇక్కడ 8 పైన క్లిక్ చేస్తే 8. సో, యెస్ పైన క్లిక్ చేస్తే యెస్. సో, ఇలా. ఒకవేళ మీరు యెస్ అనుకోని మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోరనుకో, మీ ఒపీనియన్ యెస్ అనిపిస్తుంది. సో, ₹2 ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. యెస్ అయిందనుకోండి నిజంగా. సో, ₹2 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు ₹10 లాభం ఉంటుంది. అంటే ₹8 మీకు లాభం ఉంటుంది. అంటే ₹2 మీదనేది మైనస్ అయిపోతుంది. సో, ₹10 లాభం అనమాట. సో, నో అనుకుంటే మీరు ₹8 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ₹10 వస్తుంది. అంటే మీకు ₹2 అయితే లాభం వస్తుందనమాట. సో, ఇది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇందులో లాభం ఉంటుందా? ఉండదా? సో, బేసిక్‌గా చెప్పాలంటే బ్రో, ఆహ్, లాభం ఉంటుంది. అలాగే ఎంత లాభం వస్తుందో మళ్ళీ నీకు ఆశ పెరుగుతుంది. ఆ ఆశ వల్ల నువ్వు మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తావు. సో, అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ మళ్ళీ తిరిగి మైనస్ అవుతుంది. మీరు ఎంతైతే సంపాదిస్తారో మీకు ఆశ పుట్టి మీరు ఇంకా ఆడుతూ ఉంటారు. మళ్ళీ అది మైనస్ అవుతుంది. సో, ఇది దీంట్లో ఉన్న మేనేరిజం. సో, నేను చూపిస్తానిక్కడ. సో, మీరు చూస్తే గనుక ఇక్కడ మై క్వెషన్స్. సో, ఇక్కడ నేను ఆడిన క్వెషన్స్ క్లోజ్ అయిపోయినాయి. సో, నేను ఆడిన గేము. సో, ఇక్కడ మీరు చూస్తే గనుక టోటల్ ట్రేడ్స్ నేను ట్రేడ్ చేశాను. ఇన్వెస్ట్‌మెంట్ నేను చేశాను. ₹635 అయితే నేను ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. సో, విన్నింగ్ వచ్చేసి 607. అందులో నేను ఒక్క రూపాయి కూడా నేను విత్‌డ్రాల్ అయితే చేయలేను. సో, మీకు అర్థమవుతుంది ఇప్పుడు లాభం ఎంత ఉంటుందనేది. సో, నేనిక్కడ ఇక్కడ మీరు చూస్తే గనుక నేను ఇన్వెస్ట్‌మెంట్ ₹5 చేశాను. నాకు ₹5 వచ్చింది. అందులో ఏం లాభం రాలేదు. ఓకే. అండ్ నేను ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ₹16 చేశాను. బట్ 0. సో, ₹16 బొక్క. సో, ₹16 అయితే మైనస్ అయితే అయిపోయింది. సో, ఏమీ రాలేదు. సో, ఇక్కడ చూస్తే గనుక మళ్ళీ 5.5 5.5 పెట్టాను. 0. ఏమీ రాలేదు. సో, ₹9 పెడితే నాకు ఒక 8 పైసా ఎక్కువొచ్చింది. ఓకే. ₹9 8 పైసా. 18 పైసా. సో, 18 పైసా వచ్చిందనమాట నాకు. సో, ₹9 వేస్తే సేమ్ 18 పైసా. ₹9.50 పెడితే నేను ₹9.50 పెడితే నాకు ₹9.90 వచ్చేసింది. సో, అంత బెనిఫిట్ అయితే ఏముండదు. సో, చూస్తే గనుక ఆటన ₹1 ఇట్లా అనమాట. ₹8.5 పెట్టాను నేను. నాకు విన్నింగ్ 0. సో, ఇక్కడ ఇంత చూడండి. మీకిక్కడ చాలా లాస్ చూపిస్తాను నేను. ఇక్కడ ₹27 పెడితే 29 వచ్చింది. ఓకే, లాభం అనుకోండి. 0-0 ఓకే. సో, 19 పెడితే 19 ఆడికొచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ మీకు లాభాలు చూపిస్తాను. ఎంత లాభాలొస్తాయి, ఎంత ఫాయిదా ఉంటుందని. ఇక్కడ చూడండి 1.5 0. ₹42 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నాకు 0 అనమాట. ₹42 ఒక్క 5 మినిట్స్‌లో మైనస్ అయిపోయింది. సో, ఇది ఎందుకోసం? సో, వేస్ట్ ఈ గేమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడ 41 పెట్టాను. సో, 48 ఇచ్చాడు. ఎంతిచ్చాడు? ₹7 ఎక్స్‌ట్రా వచ్చేసింది. సో, మళ్ళీ ఇక్కడ చూస్తే గనక ₹3 మైనస్ ₹10. ఆహ్, సో, ₹30 38. సో, బేసిక్‌గా నేను చెప్పాల్సింది ఏందంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది గేమ్ వేస్ట్. ఊరికే మన టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే ఇందులో ఏమి ఉండదు. సో, ₹14 నేను ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. 0 అనమాట. సో, 0, 0, 0. సో, సాధారణంగా ఇస్తాడు, మళ్ళీ గుంజుకుంటాడు. ఇదే ఇందులో నడిచిన గ్యామ్లింగ్.
సో నేనేం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, నేనైతే ఇందులో 600 రూపీస్ అయితే నేను మోసపోయాను ఫ్రెండ్స్. 100 రూపీస్ అయితే ప్రైస్ అయిపోయింది నాకు. సో నేను చెప్పాల్సింది ఇదే ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గేమ్ అయితే ఆడకండి. వేస్ట్, మీ టైం వేస్ట్, మీ మనీ వేస్ట్. నేనైతే విత్డ్రాల్ చేసుకోలేను. సో ఇన్వెస్ట్మెంట్ చేసింది మొత్తం అయితే జీరో అయిపోయింది. సో ₹3 మిగిలాయి. సో ఇంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. లైక్, షేర్.